Dear NEET students and parents, welcome back to my channel. NEET 2026 ఎగ్జామినేషన్ అయితే మనకి అందరూ కూడా సిటీ ఇంటిమేషన్ వచ్చేసిందాం. ఇంకా వీఆర్ వెయిటింగ్ ఫర్ ద అడ్మిట్ కార్డు మాత్రం రావాల్సింది. మూడో తారీఖు ఎగ్జామినేషన్ జరిగింది. మే 3వ తారీఖు. మరి మే 3వ తారీఖు జరిగే ఎగ్జామినేషన్కి మనం ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ఒక స్టూడెంట్స్కి ఒకసారి రిమైండ్ చేయాలనుకున్నాను మన ఛానల్ తరపున. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన కట్ ఆఫ్లు కూడా చెప్తూ ఉంటాను, మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్, తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్, ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత స్కోర్ వస్తే మరి ఇక్కడ సీటు వస్తుంది చూద్దాం ఒకసారి. అదేవిధంగా వీడియోలో జస్ట్ మీరు మే 3వ తారీఖున సండే ఆఫ్టర్నూన్ జరిగే ఎగ్జామినేషన్కి మీరు ఏ విధంగా వెళ్ళాలా, చాలామంది కలలు కంటున్నారు, నేను డాక్టర్ అవ్వాలి, ఎంబీబీఎస్ అవ్వాలన్నారు. ఆ కళలు నిజం అవ్వాలంటే మీరు చిన్న తప్పులు అయితే చేయకూడదమ్మా, అది గుర్తుపెట్టి ఆ తప్పులు ఏందో ఒకసారి చూద్దాం. మరి నీటు నిజంగానే పరీక్ష అనేది కథనం అయితే రావటం జరిగింది స్టూడెంట్స్కి. ఇది మరి మధ్యాహ్నం 2 గంటలకు జరిగే పరీక్షకు మరి ఎప్పుడు జరుగుతుంది, 2 to 5 ఎగ్జామినేషను. మే 3వ తారీఖుని మధ్యాహ్నం 2 గంటలకు జరిగే పరీక్షకు 1.5 గంటల తర్వాత అనుమతి నో అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు కూడా మరి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో బాబు కాళ్ళు గెడ్డాలు పట్టుకున్న వాళ్ళు మిమ్మల్ని కనికరించరు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, నీట్ ఎగ్జామినేషన్. స్టేట్ అయితే ఏదన్నా ఎవరైనా రికమెండేషన్ అయితే చేయొచ్చు, సెంట్రల్ వాళ్ళతో ఎవరు రికమెండేషన్ మరి ఉండదు. ఫుల్ షర్టు, జీన్సు, షూ, సెవిరింగులు లాంటివి ధరిస్తే అనుమతి లేదు. ఇవి ఉంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్కి రానివ్వరు. మరి ఫుల్ టీ షర్ట్ కానీ, ఫుల్ షర్ట్ కానీ, ఫుల్ హ్యాండ్స్ కానీ, జీన్స్ కానీ, సెవిరింగులు. తర్వాత అదేవిధంగా మీకు ఇంటిమేషన్ లెటరు వచ్చేసింది. మరి ఆల్రెడీ మనకి అడ్మిట్ కార్డు అయితే మనకి 3 రోజులు 4 రోజుల ముందు మే 31 ఏప్రిల్ 30 ఆ ప్రాంతంలో వస్తుంది. మే 1 కానీ రావచ్చు. మరి ఇది లాస్ట్ ఇయర్ మనకి పేపర్ కటింగ్ మాత్రం చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ మనకి 4వ తారీఖున జరిగింది, ఈసారి 3వ తారీఖు. మరి గమనించగలరు. మరి సార్ ఏంది ఇదేం చూపిస్తున్నారు. ఎప్పుడైనా రూల్ ఈజ్ ద రూల్, ఎప్పుడైనా రూల్ ఈజ్ రూల్. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులు ప్రవేశించే మరి జాతీయ అర్హత పరీక్ష మరి వచ్చే నెల మే నెల 3న జరిపినందుకు ఎన్టీఏ వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. మనకి దేశవ్యాప్తంగా ఏంటంటే 24 లక్షలు అన్నారు, ఈసారి 26 లక్షల మంది రాస్తున్నారు. ఆల్రెడీ ఎంతమంది ఒక వీడియో కూడా చేయటం జరిగింది. 26 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంట ఈ యొక్క ఎగ్జామినేషన్కి. మరి ఇంజనీరింగు, ఫార్మసీ తదితర కోర్సుల ప్రవేశపరి కంప్యూటర్ CBT విధానంలో జరుగుతుండగా, అదేం CBT సపోజ్ JEE తీసుకున్నారనుకోండి, ఎంసెట్ తిన CBT. నీట్ మాత్రం పెన్ను పేపర్ విధానంలో రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. అభ్యర్థి ఏ కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉంటుందో తెలియజేసి సిటీ ఇంటిమేషను మనకు ఆల్రెడీ వచ్చేసింది. మన ఆల్రెడీ స్టూడెంట్స్కి 22వ 20వ తారీఖు వచ్చేసింది. మరి అడ్మిట్ కార్డు అయితే మనకి ఏప్రిల్ 30ని ఆ ప్రాంతంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి ఏప్రిల్ 30న కానీ మే రిలీజ్ చేస్తారు. పరీక్షకు అరగంట ముందు వరకే. అందుకని స్టూడెంట్ ఎప్పుడు వెళ్ళాలి మనము, నీట్ పరీక్ష మే 3వ తారీఖున రాష్ట్రంలో 24 మరి సిటీల్లో జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు 2.5 గంటల ముందు నుంచి పరీక్షా కేంద్రం చేరుకోవాలి. ఎప్పుడు వెళ్ళాలి మీరు, 12 గంటలకల్లా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోవాలమ్మా. 11:30 గేట్లు ఓపెన్ చేస్తారు, 11:30 12. మరి అప్పుడు ఫుడ్ తినేసి ఇక ఆ రోజు ఏదో ఒకటి మనం లేటుగా తింటే బెస్ట్. 11 గంటలకే ఎగ్జామినేషన్కి తిని వెళితే మంచి. కొద్దిగా బాక్స్ తీసుకెళ్ళి ఎగ్జామినేషన్ హాల్లోనే ఈ ఫుడ్ తీసుకుంటే మంచిదని నా సలహా. ఎందుకంటే మరి ఇంటి దగ్గర తినేసేసరికి మళ్ళీ సాయంత్రం దాకా మరి నీరసం వచ్చేసింది కదా. మిగిలిన 2 గంటల నుంచి 5 గంటల ఎగ్జాము, కొద్దిగా నీరసం వచ్చింది. మరి స్టూడెంట్ మనం 1:30 వరకే రిపోర్టింగ్ చేయాలి. 1:30 తర్వాత మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ఎగ్జామినేషన్ హాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించరు. ఇది స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ అందరూ 2 లాంగ్ టర్ములు 3 లాంగ్ టర్ములు తీసుకుంటున్నారు. మరి ఆ కళలన్నీ నెరవేరకుండా పోతాయమ్మ. మీరు ఆన్ టైంకి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఆ రోజుకి మరి వీటికి అనుమతిని పరీక్షా కేంద్రంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టేషనరీ, ఆభరణాలు తదితర అనుమతి లేదు. ఆభరణాలను రింగులు, బ్రేస్లెట్లు, సెవిరింగులు, ముక్కు రింగులు, గొలుసులు, పేటెంట్లు, బ్యాడ్జీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ క్యాలిక్యులేటర్, బ్లూటూత్ డివైజులు తేవడము నిషేధము.
చూసారా మరి పెన్సిల్స్ జామెట్రీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మరి స్కేలు, రైటింగ్ ప్యాడు, లాగు వంటివి, వాటితో పాటు హ్యాండ్ బ్యాగు, వ్యాలెట్లు, బెల్ట్, క్యాపులు, వాచ్ తదితరాలు నిషేధ జాబితాలు ఉన్నాయి. ఇవి మాత్రం నాట్ అలౌడ్ అమ్మ, గుర్తుపెట్టి. ఇక మతపరమైన దుస్తులు, ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే కొద్దిగా బురకా వేసుకుంటారు కదా. మతపరమైన సాంప్రదాయ టర్బాయిన్, హిజ్బా, బురకా ధరించే అభ్యర్థి దరఖాస్తు చేసే సమయంలోనూ అవి తెలియజేయాలి. నేను ముస్లింని, నేను బురకా వేసుకుంటానని మీరు అప్పుడే చెప్పాలి. వాళ్ళు పరీక్షా కేంద్రానికి ఇలాంటి వాళ్ళు పరీక్షా కేంద్రానికి 12 గంటల ముందే వెళ్ళాలి, 12:30కి వెళ్ళాలి. నేను 1:30కి వెళ్తానంటే వీళ్ళని అలో చేయరు ముస్లిమ్స్ స్టూడెంట్స్ని. తద్వారా భద్రతా తనిఖీలు నిర్దేశిత సమయానికి పూర్తవుతాయి. మరి నీట్గా డ్రెస్ కోడ్ చాలా నీట్గా సింపుల్ డ్రెస్ ఉండాలమ్మా. సింపుల్ జస్ట్ చెప్పులు. మరి పురుషులకు అనుమతించే దుస్తులు లైట్ కలరు, హాఫ్ స్లీవ్ షర్ట్, హాఫ్ షర్ట్ కానీ టీ షర్ట్ కానీ వేసుకుంటే బెస్ట్. టీ షర్టు, సాదా ప్యాంటు వితౌట్ జీన్స్ వేసుకోవద్దు. మరి నిర్దేశ వస్తువులు ఇవి ప్రొహిబిటెడ్. ఫుల్ స్లీవ్ షర్టు, జిప్పులు, పెద్ద బటన్లు, లేయర్స్ ఉన్న దుస్తులు, కుర్తా పైజమా, ట్రాక్ ప్యాంటు, షర్టులు. మహిళలకు అనుమతించే దుస్తులు లైట్ కలర్ హాఫ్ స్లీవ్ టాపులు లేదా షర్టు, సాదా సల్వార్ లేదా ట్రౌజర్లు. నిషేధ దుస్తులు ఎంబ్రాయిడరు, పిల్సు, లేయర్ ఉన్న దుస్తులు, జీన్స్, పెద్ద జిప్పులు అండ్ డిజైన్ ఉన్నవి. లెగ్గింగ్స్ నిషేధిత. ఇవి లెగ్గిన్స్, ప్లాజో ప్యాంట్లు, స్కార్ప్ అలాంటి వాటివి నిషేధము. ఇవి మాత్రం అనుమతిస్తారు, వీటిని మాత్రం అనుమతిస్తారు, ఇవి అనుమతించరు. అబ్బాయిలు ఇవి అనుమతిస్తారు, మరి అబ్బాయిలకి ఇవి అనుమతించరు. మరి అదేవిధంగా చూస్తే మరి ఆభరణాలు, ఎలాంటి ఆభరణాలు మెటాలిక్ లేదా నాన్ మెటాలిక్ అనుమతించరు. పాదరక్షలు, స్లిప్పర్స్, ఓపెన్ శాండల్స్ మాత్రమే. స్లిప్పర్స్ మనం సాధారణంగా ఇంట్లో వాడుకునే 100 రూపాయలు 200 స్లిప్పర్స్ వేసుకోవడం 100% బెస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఏదో కిరికిరి చేసాడు అనుకోండి, అది ఇప్పుడు సపోజ్ 200-300 రూపీస్, మనం ఇంట్లో 150 ఇలాంటి ఈ రేంజ్లో ఉండే మీరు శాండిల్స్ మాత్రం వాడుకుంటే చాలా మంచిది. హై హీల్స్, షూలు నిషేధం. అమ్మాయిలు హై హీల్స్ వాడకూడదు, అబ్బాయిలు షూలు వాడకూడదు. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరైనా నమ్మటానికి వెళ్ళలేదమ్మా. ఇన్ని రూల్స్ ఎందుకు పెట్టారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే కెమెరాలు ఏడపెడితే ఆడపెడుతున్నారు, బ్లూటూత్ డివైజులు పెడుతున్నారు. అసలు టెక్నాలజీ రంగం పెరిగిపోయింది. ఈ టెక్నాలజీలో ఇప్పుడు మీరు చూసినట్టయితే మీరు ఒక సినిమా ఉంటుంది కదా, ఏం సినిమా అది, రోబో సినిమాలో మరి ఐశ్వర్యరాయ్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు రోబో వచ్చి బ్లూటూత్లో మొత్తం ఇన్ఫర్మేషన్ని జిగ్బీ చేస్తాడనమాట. వైఫై బ్లూటూత్ ద్వారా జిగ్బీ చేస్తారు. అలాంటి టెక్నాలజీ అది ఎప్పుడో వచ్చిన సినిమా, మరి అది 10 years బ్యాక్ వచ్చిన సినిమా. అలాంటి వాడే ఉద్దేశం ఉంటుంది స్టూడెంట్స్ కొంతమందికి. అందుకని చాలా కేర్ఫుల్గా ఉంటారు ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామినేషన్ కాబట్టి. చాలా ఎటువంటి పరిస్థితులు ఎవరు రికమెండేషన్ చెల్లదు. ఎందుకంటే బ్లూటూత్ డివైజులు ఇవన్నీ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వచ్చినాయి ఇవన్నీ, ఎయిర్ పాడ్స్ వచ్చినాయి కదా. ప్రతి ఒక్కరి చెవుల్లో ఎయిర్ పాడ్స్ ఉంటున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో మీ చెవులు క్లియర్గా కనపడాలి. చెవులు లేకపోతే వాళ్ళు అనుమతించరు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి 3వ తారీఖున జరిగే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి. ఏ విధంగా వెళ్ళాలి ఒకసారి స్టూడెంట్స్ని రిమైండ్ చేస్తాను. మన ఛానల్లో మరి కట్ ఆఫ్లు వస్తాయి, ఏపీ కట్ ఆఫ్ కానీ తెలంగాణ కట్ ఆఫ్లు అన్నీ వస్తాయి. మరి అప్డేట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఉంటే మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా రాయండి అమ్మ. థ్యాంక్ యూ.